ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విభజన హామీలో భాగంగా రాష్ట్రానికి దక్కిన జాతీయ విద్యా సంస్థ 2018 ఫిబ్రవరిలో నాటి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు కాకినాడలో ఐఐఎఫ్టీ నిర్మాణానికి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. కానీ వైసీపీ ఈ విద్యా సంస్థ నిర్మాణాన్ని 4 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసింది. ఎన్నికలకు ఏడాది ముందు హడావిడిగా కేంద్రం నిధులతో నిర్మాణం మొదలుపెట్టింది. కేవలం 7% పనులే చేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంది. త్వరలోనే అధునాతన ఐఐఎఫ్టీ క్యాంపస్ అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాలు గ్రౌండ్ రిపోర్ట్లో మా ప్రతినిధి ఈశ్వరాచారి అందిస్తారు. చాలా ఉన్నాయి. అందులో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ స్కూల్స్ 4 మాత్రమే ఉన్నాయి. మొదటిది ఢిల్లీ, తర్వాత కలకత్తా, కాకినాడ, ఆ తర్వాత గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఉన్నాయి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా యు కొత్తపల్లి పున్నాడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 2018లో ఐఐఎఫ్టీ నిర్మాణం చేపడాలని చెప్పేసి అప్పుడు సన్నాహాలు చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం మారటంతో ఆ పనులు మొత్తం కూడా అక్కడే నిలిచిపోయాయి. 2023లో ఈ పనుల నిర్మాణం అయితే ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులన్నీ కూడా సర్వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మొత్తం కూడా 98% పనులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ భవనం కూడా ఈ కళాశాల అందుబాటులోకి రానుంది. ఈ ఐఐఎఫ్టీ నిర్మాణం ఎంతవరకు పూర్తయింది, ఇది ఎప్పటిలోకి అందుబాటులోకి వస్తుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మించడం జరిగింది, దీనిలో ఉన్న వసతులు ఏమిటి, ఇక్కడ ఎంతమంది విద్యార్థులకి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కాకినాడ ఐఐఎఫ్టీ సెంటర్ ఆఫ్ ది హెడ్ రవీంద్ర సారథి మనతో పాటు ఉన్నారు. వారి మాటలోనే విందాం. ఐఐఎఫ్టీ అనేది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో ఒకటి. ఢిల్లీలో ఇదివరకు ఉండేది. 1963లో ఢిల్లీలో స్టార్ట్ చేశారు దీన్ని. 2006లో కలకట్టాలో సెకండ్ క్యాంపస్ పెట్టాం. 2022లో కాకినాడలో మనం థర్డ్ క్యాంపస్ ఓపెన్ చేసాం. సో ఈ క్యాంపస్ అన్నది పర్మనెంట్ క్యాంపస్. 25 ఎకరాలు స్టేట్ గవర్నమెంట్ మనకి ఇచ్చింది. సో 25 ఎకరాల్లో మనం బిల్డ్ చేశారు దీన్ని. ఇందులో మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఈజ్ 230 కోట్లు. 230 కోట్లలో 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని భరిస్తున్నాయి. ఇది ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చేసింది. ఇప్పుడు 2022లో మనం టెంపరీ క్యాంపస్ కాకినాడలో మనం ఐఐఎఫ్టీ కాకినాడ సెంటర్ క్యాంపస్ ఓపెన్ చేసాం. 2023 నుంచి ఈ పొన్నాడు విలేజ్లో క్యాంపస్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. ఇప్పుడు 2026 జూన్ ఎండ్లో ఉన్నాం మనం. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ నెక్స్ట్ 10 డేస్లో మేము ఈ క్యాంపస్లోకి వచ్చేస్తాం. సో మన కార్యకలాపాలు అన్నీ ఈ క్యాంపస్ నుంచే మొదలవుతాయి. మన కాకినాడ క్యాంపస్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఐఐఎఫ్టీ హిస్టరీ మనం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ 5-year ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ అడ్మిషన్ +2 తర్వాత ఉంటుంది. ఫస్ట్ 3 years BBA ఇన్ బిజినెస్ అనలిటిక్స్, నెక్స్ట్ 2 years ఐఐఎఫ్టీ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాము MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్. సో మొత్తంగా 3+2 5 ఏళ్ళ కోర్స్ అది. 2025లో లాస్ట్ ఇయర్ MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇండిపెండెంట్గా కూడా స్టార్ట్ చేసాం. సో దానికి అడ్మిషన్స్ మీకు క్యాట్ ఎగ్జామ్ రాయటం, దాని తర్వాత ఇంటర్వ్యూ, GD అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్స్ ఉంటాయి. ప్రస్తుతానికైతే IPM ప్రోగ్రాంలో 60 సీట్లు, MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్లో 120 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే అరౌండ్ 200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ కెపాసిటీ మన దగ్గర 360 స్టూడెంట్స్ కెపాసిటీ ఉంది. ఇందులో మనకి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అయితే మనం కన్స్ట్రక్ట్ చేసాం. సో మొత్తం 16 క్లాస్ రూమ్స్, 3 సెమినార్ రూమ్స్, క్లాస్ రూమ్స్ కాకుండా లైబ్రరీ ఉంది, మనకి ఆడిటోరియం ఉంది, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది, హెల్త్ సెంటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. Other amenities which are required for living comfortably are all created here. Students who wants to have world class facilities, no need to bother about hassles that to travel and all, they are all taken care of, right? So they can concentrate on their education. ఇంతటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ మన కాకినాడ జిల్లాకి రావడానికి మనకందరికీ చాలా గర్వకారణం. మన జిల్లాకి గుర్తింపు ఇంటర్నేషనల్ అకాడమిక్ సర్కిల్స్లో మన జిల్లాకి ఒక గుర్తింపు వస్తుందని మేము ఆశిస్తున్నాం.
దేశంలోనే పేరొందినటువంటి జాతీయ విద్యా సంస్థ అయినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఐఎఫ్టి కాకినాడ బ్రాంచ్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తుందని చెప్పేసి కాకినాడ క్యాంపస్ హెడ్ రవీంద్ర సారథి చెప్తున్నారు. ఇప్పటికే నిర్మాణం మొత్తం కూడా పూర్తయింది. జూలై మొదటి వారంలో నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పి కూడా ఆయన వివరిస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్ తోటి ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.